సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు కలిశారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతుండటంతో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అటు కేసీఆర్ తో సమావేశమైన హరీష్ రావు, కేటీఆర్ అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. రేపు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెడుతోంది ప్రభుత్వం. దీంతో కాళేశ్వరంపై చర్చ సందర్భంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీకి కేసీఆర్ వస్తారా లేదా అన్న దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, సుమిత్ర, రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతుంది. ఈ మేరకు కాసేపటి క్రితం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మనం చూస్తున్నాం, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కాళేశ్వరం కమిషన్ నివేదికను పెట్టాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కాళేశ్వరం కమిషన్ నివేదిక చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపైన బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. మనం చూస్తున్నాం, ఇప్పటికే కాళేశ్వరం కమిషన్లో కేవలం 60 పేజీల నివేదిక మాత్రమే బయటకు వచ్చింది. మొత్తం పూర్తి నివేదిక బయట పెట్టాలని చెప్పి ముందు నుంచి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా తమకు పవర్ పాయింట్ ప్రజెంట్ ఇచ్చే అవకాశం కూడా కల్పించాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. మనం చూసాం, నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్ను అసెంబ్లీలో కలిసే ప్రయత్నం చేశారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో కార్యదర్శిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన కార్యదర్శి వినతిపత్రం తీసుకోలేదు. నేరుగా స్పీకర్నే కలిసి వినతిపత్రం ఇవ్వాలని చెప్పి కార్యదర్శి చెప్పడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ రోజు మరోసారి స్పీకర్ని కలిసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టుపై ముందు నుంచి కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దిగదార్చే ప్రయత్నం చేస్తుంది. కేవలం అసత్య ఆరోపణలు చేస్తుందని చెప్పి ఆరోపిస్తూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఏకంగా కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఏ విధంగా ప్రభుత్వం యొక్క ఆరోపణలు విమర్శలు తిప్పికొట్టాలనే దానిపైన దృష్టి సారించినట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ముఖ్యంగా కమిషన్ నివేదికపై చర్చ జరుగుతున్న సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా అన్న దానిపై కూడా ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో అటు రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొంది. దీనిపై కూడా ఈరోజు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చర్చ సందర్భంగా దీనిపై కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ తరచూ అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన ఈసారి కూడా అసెంబ్లీకి వచ్చే అవకాశాలు లేవన్న చర్చనే బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. కాబట్టి కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే దానిపై ధీటుగా కేటీఆర్, హరీష్ రావుతో పాటు మిగతా ఎమ్మెల్యేలు ఏ విధంగా మాట్లాడాలి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ఆరోపణలు, విమర్శలు ఏ విధంగా తిప్పికొట్టాలన్న దానిపై కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్కు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తోంది. సుమిత్ర, అంటే కరుణాకర్, కాళేశ్వరంతో పాటు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులు, అంటే వర్షాల కారణంగా అయి ఉండొచ్చు, అలాగే యూరియాకు సంబంధించి కూడా ఇవి కూడా ఎజెండాలో ఉండే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రధాన ఎజెండా, అంటే ప్రభుత్వం ఫిక్స్ చేసిన ప్రధాన ఎజెండా అయితే కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టి దానిపై సుదీర్ఘంగా చర్చించి ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలని దానిపై ప్రభుత్వం నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు, యూరియా కొరత కావచ్చు, మిగతా వ్యవసాయ సంబంధిత అంశాలు కావచ్చు, లేకపోతే వరదలు పోటెత్తి పెద్ద ఎత్తున చాలా జిల్లాల్లో ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి తాజా పరిణామాలపై కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వ వైఫల్యాలు, పెద్ద ఎత్తున ప్రభుత్వం వైఫల్యం చెందింది, పెద్ద ఎత్తున వరదలు వచ్చినా కూడా ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో స్పందించలేదని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇటువంటి అంశాలన్నీ కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఈ అసెంబ్లీలో లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. సుమిత్ర, థ్యాంక్ యూ కరుణాకర్ ఫర్ ద అప్డేట్స్.